కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారు కదా? ప్రతిదినం ఈ కృపావాక్యాన్ని వీక్షిస్తూ ప్రోత్సహిస్తూ అనేకులకు షేర్ చేస్తున్నారు. అందుని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము నాడు ప్రభు ఇస్తున్న ఒక వాగ్దానపు మాటను చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనంలో, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి. ఈ శుభవేళ ప్రభు వారు మాట్లాడుతున్న మాట, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, నీవు భయపడొద్దు. నీవు జనులలో లెక్కింపు లేకపోయినప్పటికీ, నిన్నెవరు ఆదరించకపోయినప్పటికీ, నీవు దేని విషయంలో కూడా భయపడవద్దని ప్రభు సెలవిస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా కుటుంబాల్లో అనేక విధములైన భయాలు ఉన్నాయి. నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, నా కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది, నా జీవన శైలి ఏమవుతుంది అని ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో భయం ఉంది. అయితే దేవుని వాక్యం అంటది, యాకోబు నువ్వు భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు? యాకోబు అంటాడు, నా తల్లిని విడిచిపెట్టానయ్యా, నా తండ్రిని విడిచిపెట్టాను, నా రక్త సంబంధమైన నా అన్న నాకు శత్రువు అయ్యాడు, ఏకాకిగా ఒంటరిగా ఈ అరణ్య ప్రదేశంలో ఉండిపోయాను, మరి నాకు భయం కాక ఏమి కలుగుతుంది అని యాకోబు దేవునితో ఒక ప్రార్థనలాగా అది కనబడుతూ ఉంది. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ మహాపట్టణమైనటువంటి పరలోకం నుంచి ఒక నిచ్చెన వేయబడుటయు, దాని మీద దేవదూతలు ఎక్కుటయు దిగుటయు ఆ దర్శనాన్ని యాకోబుకు కనపరిచారు. ఎందుకు అంటే, నా అనుకున్నవారు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ సొంత జనులు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీకు కలిగిన ఈ భయములో నువ్వు కలవరపడవచ్చు. మెట్టుకు ఆకాశము నుంచి ఆసీనుడై ఉన్న నేనే నేను దర్శించుచున్నాను, నేనే నీ తోడ నిలబడుతున్నాను, నేనే నిన్ను నడిపించు దేవుడను అని యాకోబును దేవుడు ధైర్యపరిచాడు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఏ విషయంలో నీవు అధైర్యపడుతున్నావో, ఏ విషయంలో నీవు కృంగిపోతున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. నీ అధైర్యంలో ధైర్యాన్ని పుట్టించి, నీ భీతి, నీ కలవరాన్ని కొట్టివేసి, సియోను పురములో నుంచి నీకు ఒక అభయ హస్తాన్ని దేవుడిస్తున్నాడు. ఈ లోకములో నరములాడుతున్న నరుడు నీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ భయములన్నిటినీ నా ప్రభు తొలగిస్తాడు, ధైర్యపరుస్తాడు. నీ కుటుంబానికి కావలసిన ప్రతి ఈవిని నా దేవుడు అందిస్తాడు. అందుకే అంటాడు, నువ్వు స్వల్పంగా ఉన్న యాకోబు, ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడతావు, నీ ద్వారా గొప్ప సమాజం స్థాపించబడుతుంది. ఆనాడు ఆ పేరు పెట్టబడిన ఆ ఒంటరి వ్యక్తికి ఈనాడు ప్రపంచ ప్రఖ్యాతిగా ఇశ్రాయేలు దేశాన్ని ప్రభు నిలబెట్టాడు. నీ గ్రామస్తుల్లో, నీ సంఘములో, నీ కుటుంబంలో నిన్ను ప్రఖ్యాతిగా దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం. నీ బిడ్డలు వాక్యాన్ని వీక్షించారయ్యా. ఏ భయములో వాళ్ళు కలవరపడుతున్నారో సమస్త భయాల్ని తొలగించి యాకోబుకు తోడైనట్లుగా నీ బిడ్డలకు మీరు తోడయ్యుండి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.